హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేమైతే మాకు దగ్గరలో ఉన్న ఫెస్టివల్ ల్యాండ్ అని ఉంటుంది అనమాట. సో అక్కడికైతే వెళ్ళాము. సో చాలా కలర్ఫుల్ లైట్స్ అయితే వేశారు. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది దీనికి 5 అంటే 120 రూపీస్ అనమాట, మన ఇండియా రూపీస్లో. ఇక్కడ ఇంకా ఎంట్రీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. లైట్స్ ఫెస్టివల్ ల్యాండ్. ఇక్కడైతే ఒక షాప్ లాగా ఉంది. అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ అన్నీ చాలా కాస్ట్ తక్కువ. చాలా అంటే చాలా కాస్ట్ తక్కువ. సో ఇక్కడ ఏవో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము, తక్కువ కాస్ట్లో ఉన్నాయని చెప్పేసి. ఈ 5 బౌల్స్ వచ్చేసి 50 రూపీస్ ఎంత. సో ఇదొకటి భలే ఉంది. సో అలా ప్రెస్ చేస్తే వస్తుంది అనమాట. ఇక్కడ అన్నీ ఇంకా షాప్లు ఇలా అన్నీ ఉంటాయి. చిన్న చిన్న స్టాల్స్, రెస్టారెంట్స్ టైప్లో ఉంటాయి. అండ్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. ఇవన్నీ జస్ట్ ఎంజాయ్ చేయడానికి చిన్నపిల్లలకి సంబంధించి చాలా గేమ్స్ అలాంటివి అయితే ఉంటాయి. ఇవన్నీ స్టాల్స్ అనమాట, చిన్నవి. కాకపోతే క్లోజ్ చేశారండి. ఇక్కడ సిటీ నాస్ అని ఉంది కదా, సో అది కూడా ఏదో షాప్ లాంటిది అనమాట. లైట్స్ అయితే భలే కలర్ఫుల్గా వేశారు. ఇలా లాగా బాగున్నాయి లైట్స్ అన్నీ. చూడ్డానికి కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ దుబాయ్లో అయితే చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇదన్నీ రాబిట్ పార్క్, ఓన్లీ రాబిట్స్ ఉంటాయి. రాబిట్స్ గేమ్స్ ఉంటాయి అన్నమాట, చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. అలాగా చూడండి, రాబిట్స్ వేశారు పెద్ద పెద్దవి, ప్లాస్టిక్ లాంటివి. ఇదేం గేమ్స్ పిల్లలకి ఆడుకోవడానికి. రాబిట్స్ పెట్టారు కాబట్టి అందుకని రాబిట్ పార్క్ అన్నారు. బాగుంది చూడడానికి ప్లేస్ అయితే. ఇది మొత్తం ఇంకా లైటింగ్స్ ఇవే అన్నమాట.
వచ్చేసి ఒక షాపింగ్ మాల్ లా ఉంది. ఇవి అన్నీ అయితే ఇక్కడ వాళ్ళు డైనింగ్ టేబుల్ మీదకి అనుకుంటాను రైస్ అలాగా. ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ కదా ఉండేది, సో అవి అన్నీ యూజ్ చేస్తారనమాట. సూపర్గా ఉన్నాయి అన్ని. రైస్ పెట్టుకోవడానికి ఎక్కువ బిర్యానీలు అలా చేసుకుంటారు కదా, సో అలా ఇంటివన్నమాట. సూపర్గా ఉన్నాయి. సో ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లలకి, చాలా ఉన్నాయి. ఇదైతే ఏదో బోట్ టైప్ లాంటిది. సో ఇవన్నీ ఇంకా పిల్లలవి ఆడుకునేవి అనమాట. సేమ్ ఇవన్నీ ఇంకా గేమ్సే అనమాట పిల్లలకి, చాలా ఉన్నాయన్నమాట. ఇవి కొత్త కొత్తవి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా గేమ్స్ ఏరియా అనమాట. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. అక్కడక్కడ బెంచెస్ కూడా వేసారు కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి. అవన్నీ బెంచెస్ లాంటివి అనమాట. సో ఇక్కడ చూసారా ఏవో గేమ్ ఏరియా అనమాట. సో అందరూ అలాగా ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇదే అనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకా మరిన్ని దుబాయ్ వ్లాగ్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.